హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్. కొబ్బరి చికెన్కి కావలసిన పదార్థాలు: చికెన్, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ గరం మసాలా, కొత్తిమీర, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, ఆయిల్. మనం కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. చికెన్ వేస్తున్నాను. చికెన్లోని వాటర్ అంతా పోయినంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చికెన్లో వాటర్ పోయినంత వరకు. చికెన్లో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. మనం కొబ్బరి వేస్తాం కాబట్టి కారం చాలా ఎక్కువ పడుతుంది. జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్ వేసుకోవాలి. గరం మసాలా వేస్తున్నానండి. ఈ ముక్కలకి బాగా పట్టించాలి. చూడండి, ఇలా బాగా పట్టించుకోవాలి ముక్కలకి. లో ఫ్లేమ్లో 2 minutes ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలి. మనం ఇలా వాటర్ వేసుకొని ఈ నీళ్ళు బాయిల్ అయ్యి ఆఫ్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి. అలాగా మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా సగం వాటర్ అయింది కదా. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. మీరు 1/2 చెక్క కొబ్బరి తీసుకోండి. 1/2 kg చికెన్కి 1/2 చెక్క కొబ్బరి సరిపోద్ది. మీకు ఎక్కువైనా సరే పర్వాలేదు. కొబ్బరి చాలా టేస్ట్గానే ఉంటుంది. ఈ కొబ్బరి అంతా బాగా ఉడకనివ్వాలి. చికెన్కి కొబ్బరికి బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, చికెన్ ఇలా ఫ్రై అవ్వాలి, ఆయిల్ బయటకు వచ్చినంత వరకు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై మీరు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. మీకు అంత టేస్ట్గా ఉంటుంది. మన కొబ్బరి చికెన్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేస్తే ఇలాగే తింటానంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.